భారత మాజీ ఉప ప్రధాని బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నను ప్రకటించింది. ఈ నేపథ్యంలో అద్వానీకి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అద్వానీకి ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. రాజకీయ కురువృద్ధుడు ఎల్కే అద్వానీకి అరుదైన గౌరవం దక్కింది. 96 ఏళ్ల మాజీ ఉప ప్రధాని బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నను ప్రకటించింది కేంద్రం. ఈ మేరకు ప్రధాని ట్వీట్ చేశారు. దేశాభివృద్ధిలో కీ రోల్ ప్లే చేసిన అద్వానీకి శుభాకాంక్షలు తెలిపారు. 7 దశాబ్దాలుగా ప్రజా జీవితంలో ఉన్న అద్వానీ సేవలను గుర్తు చేసుకున్నారు. బీజేపీ ద్వారా మాతృభూమికి ఆయన చేసిన సేవ, త్యాగం, సహకారం అసాధారణమైందన్నారు. అద్వానీకి ఈ గౌరవం దక్కడం ఆనందంగా ఉందన్నారు మోడీ. అద్వానీ పూర్తి పేరు లాల్ కృష్ణ అద్వానీ. ఆయన 1927 నవంబర్ 8న పాకిస్తాన్లోని కరాచీలో జన్మించారు. 14 ఏళ్ల వయసులో ఆర్ఎస్ఎస్ లో చేరిన అద్వానీ 1947లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కరాచీ విభాగం కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. దేశ విభజన తర్వాత ముంబైలో స్థిరపడ్డ అద్వానీ 1970లో తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1977లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో సమాచార ప్రసార శాఖ మంత్రిగా, 1998లో వాజ్పేయి హయాంలో హోం మంత్రిగా వ్యవహరించారు. 2002లో ఉప ప్రధానిగా నియమితులయ్యారు. దాదాపు 70 ఏళ్ల పాటు ప్రత్యక్ష రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన ఆయన రామజన్మభూమి ఉద్యమానికి ఊపిరిలూదారు. అయోధ్య రామయ్య కోసం రథయాత్రతో బీజేపీకి వైభవం తెచ్చారు. ఇక 2008లో మై కంట్రీ మై లైఫ్ పేరుతో తన బయోగ్రఫీని రాశారు. గతంలో పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నారు. రాజకీయాల్లో స్వచ్ఛతకు, అంకిత భావానికి, సంకల్పానికి ప్రతీకగా నిలిచిన అద్వానీకి దక్కిన గౌరవానికి సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అద్వానీ భారతరత్న అందుకోవడం ప్రతి భారతీయుడు సంతోషించదగ్గ విషయమంటున్నారు పలువురు ప్రముఖులు. కాగా కేంద్రం ఈ ఏడాదిలో ఇద్దరికీ భారతరత్నను ప్రకటించింది. బీహార్ మాజీ సీఎం, అనేక మంది ప్రముఖులకు రాజకీయ గురువైన దివంగత దిగ్గజ నేత కర్పూరి ఠాకూర్ కు భారతరత్న ఇస్తున్నట్టు కేంద్రం జనవరి 23న ప్రకటించింది. తాజాగా సుదీర్ఘ ప్రజా జీవితంలో దేశాభివృద్ధి కోసం కృషి చేసిన అద్వానీ పేరును ఈ అత్యున్నత పురస్కారానికి సెలెక్ట్ చేసింది.